దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు అయితే ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో తిరుపతి బొమ్మల క్వార్టర్స్లోని చాలామంది 350 పైగా కుటుంబాలు ఇక్కడ కేవలం వినాయక విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న పరిస్థితి. ఇలాంటి కుటుంబ జీవగాథల్లో చాలా వరకు మట్టి బొమ్మల ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది. అట్ట ముక్కలు, పేపరు, బంకమట్టితో తయారు చేసిన గుజ్జుతో ఈ వినాయకుల బొమ్మలను అయితే తయారు చేస్తారు. ఇక్కడ మాత్రమే 350 పైగా తయారు చేసిన విగ్రహాలను మన ఏపీ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ఇక్కడ నుంచి తరలిస్తుంటారు. అయితే తమిళనాడులోని చెన్నై సహా ఇతర ప్రముఖ పట్టణాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కేవలం మట్టి బొమ్మలను మాత్రమే తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ మట్టి బొమ్మలకు సంబంధించి ఎక్కడా తయారు చేయలేకపోవడంతో తిరుపతి నుంచే వీటిని ఎగుమతి చేసి అక్కడికి పంపిస్తున్నారు. అయితే ఏపీ రాష్ట్రంలో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు అత్యధికంగా విక్రయాలు జరుగుతూ అవి మాత్రమే పంపిణీ జరుగుతూ అవిటికే పూజలు అందుకుంటున్నాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా చాలా వరకు క్యాన్సర్ కారణాలతో పాటు పంట పొలాలు, జీవరాశులతో పాటు పర్యావరణం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మట్టి బొమ్మలను ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్న పరిస్థితి. అయితే వారి మాటల్లో మనం కూడా వారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బొమ్మలు వ్యాపారం చేస్తూ ఉంటాము, కానీ ఇప్పుడైతే వ్యాపారం శుద్ధంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ పిఓపి బొమ్మలు తీసుకొచ్చి ఆడ పెట్టేసినారు కాబట్టి మాకు వ్యాపారం అంతా తగ్గిపోయి బొమ్మలంతా కూడా మా రిటర్న్ అయిపోతుంది. బుక్ అయిన బొమ్మలంతా కూడా రిటర్న్ అయిపోతుంది. మేము ఏం చేయాలి? ఇప్పుడు బ్యాంకుకి అప్పులు కట్టాలా, షెడ్లకు బాడీలు కట్టాలా, అప్పుల వాళ్ళకి అప్పులు కట్టాలా, వడ్డీలు కట్టాలా. ఈ బొమ్మలంతా మిగిలిపోతా ఉన్నాయి, అయిపోకుండా మిగిలిపోతానే ఉన్నాయి. ఒక బొమ్మ కూడా బుక్ అవడం లేదు. కానీ ఇది ప్రభుత్వము ఇది తెలుసుకొని మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ పిఓపి తీస్తేనే కానీ మాకు ఈ వ్యాపారం ఉంటుంది, లేకపోతే ఉండదు. బ్యాంకుకి మేము ఎలా కట్టగలుగుతాము, అప్పులు ఎలా కట్టగలుగుతాము, అది మాకు తెలియాలి ముందు. ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేస్తుందో మాకు తెలియాలి ముందు. వినాయక చవితి అంటేనే పర్యావరణ హితమైన పండుగ. వినాయక స్వామికి సమర్పించేటువంటి ప్రతి పదార్థము, పూజ పత్రి అన్ని కూడా ప్రకృతి మాత తన ఒడిలో నుంచి సమర్పిస్తుంది. అలాంటి వినాయక స్వామి యొక్క విగ్రహం తయారీ పూర్తిగా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి సారవంతమైనటువంటి మట్టితో, అదేవిధంగా పేపరు గుజ్జుతో సహా సులభంగా నీళ్ళలో కరిగిపోయే విధంగా స్వామివారి విగ్రహాన్ని వీలైతే పూర్తిగా మట్టితో తయారు చేసినప్పుడే స్వామివారి యొక్క అనుగ్రహం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిమలు పర్యావరణానికి ప్రతికూలంగా విషంతో కూడుకున్నటువంటి రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, వీటి కారణంగా స్వామివారు అనుగ్రహం ఇవ్వకపోగా పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ గడిచిన 2 దశాబ్దాలుగా మట్టితో చేసిన వినాయకుని పూజించాలనేటువంటి సంకల్పంతో అందరినీ కూడా చైతన్యపరుస్తూ, ముఖ్యంగా బడి పిల్లల ద్వారా కుటుంబాలను మార్చవచ్చనే సంకల్పంతో బడి పిల్లలచే మట్టి వినాయక స్వామి ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఏడు నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం.